రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గేమ్ చేంజర్గా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వాటికి పేర్లు మార్చి నేమ్ చేంజర్గా మిగిలిపోయారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో గేమ్ చేంజర్, నేమ్ చేంజర్ పోస్టర్లను వారు ఇతర పార్టీల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాజకీయ వ్యవస్థలో పెను సంచలనాలు సృష్టించిన పథకాలు తీసుకొస్తే ఆ పథకాలు తీసివేస్తే తన రాజకీయ మనుగడకే ప్రమాదమని గుర్తించిన చంద్రబాబు గేమ్ చేంజర్గా మారిపోయారన్నారు. మహిళా ప్రపంచ కప్ క్రికెట్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించినటువంటి మన కడప ముద్దుబిడ్డ శ్రీచరణి గారికి ప్రత్యేక శుభాభినందనలు. ఇప్పుడు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంక్షేమ పథకాలను అందించిన వాళ్ళల్లో టార్చ్ బ్యారర్గా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఒకసారి చూసుకుంటే, కరోనా కష్టకాలంలో ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో అందరూ చూసాం. అటువంటి కష్టకాలంలో కూడా 3 పూట్ల ప్రశాంతంగా తిని మనశ్శాంతిగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలువే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేద ప్రజల అస్తిత్వాన్ని తీసుకొచ్చాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి అనేక పథకాలు ఎంతగా ఉపయోగపడాయి రాష్ట్రానికి అనేవి ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏమన్నారండి? రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఖజానా ఖాళీ అయిపోయిందా? ఒకసారి మీరు గమనించుకోవాలి. ఆ పథకాలన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో, నేడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జస్ట్ పేర్లు మార్చి, ఇప్పుడు మనం కొన్ని తీసుకుంటే మీకు చూపించాం పోస్టర్లోనే. మీరు చూసినట్టయితే మన ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. అదే మనము జగనన్న అమ్మఒడి అని ప్రతి ఒక్క పేద విద్యార్థికి ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మఒడిని వీళ్ళు తల్లికి వందనంగా మార్చింది. ఇట ప్రతి ఒక్క పథకానికి, జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి మేమే కొత్తగా పథకాలని ప్రవేశపెట్టినాము, మేమే ప్రజల్ని ఉద్ధరిస్తానము అని కపట నాటకాలు. మీరొకటి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు పథకాల పేర్లు మార్చొచ్చేమో కానీ ఆ పథకాల ఆత్మ మాత్రం జగనన్ననే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేరు మార్చడం అంటే ప్రజల జ్ఞాపకాలని మార్చలేక మీరు భయపడుతున్నారు. ప్రజల హృదయాలలో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో కానీ జగనన్న ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక కుటుంబ సభ్యుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. మీకు ఇంకా చెప్పాలి, మొన్న ఒకటి మామూలుగా టీడీపీ దాంట్లోనే చూసినాను. నిన్న కూడా నేను మాట్లాడిన దీని గురించి. ఉదయాన్నే వెలుగునిచ్చే సూర్యుడు, సాయంత్రం అయితే చల్లదనాన్ని ఇచ్చే చందమామ మన చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అని అన్నారు. నాయన, వాళ్ళకి చెప్తున్నాను, ఈ చందమామ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తును పౌర్ణమిం చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంతా అమావాస్యం చేశాడు. ఇవన్నీ కూడా ఎవ్వరూ మర్చిపోవడం లేదు. మనం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమాల కోసం చేసిన పథకాలు కాదు. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క ఆశలు, ఆరాటాలు, వాళ్ళ యొక్క ఆశలన్నీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతోనే, జగనన్నతోనే ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పటికీ జగనన్నతోనే ఉన్నాయి. వాళ్ళు కేవలం పథకాలు ఇప్పుడు ఆ పథకాలు కూడా ఏది సంపూర్ణంగా ఇవ్వడం లేదు. 10 లక్షలు ఇవ్వాల్సిన పథకాల చోట వాళ్ళు 4 లక్షలు, 5 లక్షలకే పరిమితం చేసిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజానికం గమనిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంది, ఇప్పుడు మేము 12వ తేదీ ప్రజా ఉద్యమం చేయబోతున్నాం. ప్రజల తరపున పోరాటం. ప్రైవేటైజేషన్ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలని దాన్ని అడ్డుకోవడానికి భారీగా ర్యాలీలు చేయడానికి సిద్ధపడుతున్నాం. మేమేం చెప్తున్నామంటే, ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ప్రజానికం ఇందులో పాల్గొని
ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ మనం ప్రజా పరిపాలనని 2029లో స్థాపించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందే. మీరు గమనించినట్టయితే ఈ పచ్చ మీడియాకు సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పార్టీకి సంబంధించిన మీడియా కూడా సరిగా లేదు. మేము ఏదన్నా సోషల్ మీడియాలో మాట్లాడదామంటే వెంటనే ఒక చిన్న పోస్ట్ పెట్టినా దానికి కేసు. దీనికి ఒక ఉదాహరణగానే చెప్పాలా. ఇప్పుడు TV5 కానీ